నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తుని నియోజకవర్గంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరామర్శించారు. అనంతరం చిన్నారి అదృశ్యమైన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండడంతో ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయని వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ శాఖ సిబ్బందితో కలిసి సర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చిన్నారి జంతువుల బారిన పడిందా లేదా ఎవరైనా తీసుకువెళ్లారా అనే అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. అలాగే ఘటనకు సంబంధించిన పెంపుడు కుక్క మృతిపై వస్తున్న అనుమానాలకు కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సోషల్ మీడియా వివిధ వేదికల్లో ఫేక్ వార్తలు ప్రచారం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చిన్నారి కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన, అభద్రత భావాన్ని పెంచుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల యంత్రాంగం అందుబాటులో ఉన్న అన్ని వనరులతో గాలింపు చర్యలు కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. కాగా ఘటన జరిగిన దాదాపు 10 రోజుల తర్వాత జిల్లా ఎస్పీ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్ లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్ కి. రాగానే ఇమ్మీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడ ఉన్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లానే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ, టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతూ ఉంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది సార్. ఇంకా నిన్న కూడా స్టాఫ్ ఇంకా పెరిగారు. ఏంటంటే ఇంత గాలింపులో ఏదో పక్క నుంచి పాప ఆచూకీ అయితే తెలుస్తుందని ఆశ అయితే ఉంది. ప్రస్తుతానికి పాపకి ఏమీ కాలేదు, కాకూడదని నేను అనుకుంటున్నాను. ఇంత చెకింగ్లో, ఇంత గాలింపులో ఏదో ఒక్కరికొంటన్నా పడుతుంది, పాప దొరుకుతుంది అని ఆశ అయితే ఉంది సార్. అంటే మనం చెప్పలేము సార్, మనం ఏది అని చెప్పడానికి అవకాశం అయితే మాకు లేదు. ఎక్కడున్నది అన్నది, బయట ఉన్నది అన్నది ఇంకా మాకే తెలియదు. ఏటు కాకుండా అస్సలు ఏమని ఆలోచించుకోవాలని కూడా తెలియట్లేదు. ప్రస్తుతానికైతే ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే కనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళిపోయినా కనిపిస్తుంది కదా, ఏదో ఒకరు ఎవరో ఒకరు కంటిని అని అనిపిస్తుంది. మరి ప్రస్తుతానికి ఆ పాప ఎక్కడుందో కూడా అట్లీస్ట్ చిన్న ఆచూకీ కూడా తెలియలేదు సార్. నేను చెప్పేది ఏంటంటే, బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ, బ్యాడ్ వీడియోస్ పెట్టేవాళ్ళు కానీ, ఫేక్ వీడియోస్ పెట్టేవాళ్ళు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాధను అర్థం చేసుకొని అవి తగ్గిస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి కనిపించట్లేదన్న బాధలో మేమున్నాం.
మీరేమిటంటే అమ్మాయి తల్లి ఏదో చేసేసింది ఏడట్లేదు, అమ్మాయి తండ్రి ఏదో చేసేసాడు ఏడట్లేదు అంటే కెమెరా ముందు మేము ఎంత నేర్చి పోనీ మీరు అన్నట్టుగా నేను ఏడుస్తాను. మా పాపను తెచ్చి ఎవరో ఒకరు నాకు అప్పచెప్పియండి. మీరు నాకు అప్పచెప్పేస్తే నేను మీరు ఎంత ఏడమంటే ఏడుతాను. దొర్లు ఏడమంటారో, పడుకొని ఏడమంటారో, కూర్చొని ఏడమంటారో ఏడుస్తాను. మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఏడుస్తేనే పాప వస్తుంది అంటే మీరు చెప్పింది నేను చేస్తాను. అంతేగాని పాప తల్లి ఆడట్లేదు, పాప తండ్రి ఆడట్లేదు, వాళ్ళ ఫేస్లో బాధ కనిపించట్లేదు అంటే ఒకసారి మీరు ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో ఇక్కడికి వచ్చి నా బాధ అర్థం చేసుకొని అప్పుడు చెప్పండి. మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు ఏంటి ఈ 10 days నుంచి నేను ఎలా ఉంటున్నానో, ఏం చేస్తున్నానో, తింటున్నానా లేదా అనే దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది. అంతేగాని ఎక్కడి నుంచో ఏదో మూల నుంచి మీరు కామెంట్లు పెడేస్తే మీరు వీడియోలు పెడేసినంత మాత్రాన ఇక నేను బాధ పడలేనట్టు కాదు, నాకు బాధ లేనట్టు కాదు. మీరు ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే, ఏదైనా హెల్ప్ చేయాలని అనుకుంటే వచ్చి ఇక్కడికి వచ్చి పాపని ఎదకడమో లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయడమో మీకు తోచిన సహాయం మీ పాప ద్వారా పాప కోసం మీరు చేయండి. అంతేగాని లేదు మా వల్ల కాదు అంటే మీరు కామెంట్లు పెట్టడం మానేయండి. మేము కామెంట్లు పెట్టండి లేకపోతే వీడియోలు చేయండి అని మేము ఎవరిని అడగలేదు. మీరు ఫేమస్ అవడం కోసం, మీరు హైలైట్ అయిపోవడం కోసం మా మీద పడి మీరు వద్దు, మా మీద పడి మీరు ఏడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధైర్యంగా నేను చెప్తాను ఇప్పటికీ కూడా. మీరు కెమెరా ముందు ఏడట్లంటే నేను ఒక ఓపిక లేదు నేను అసలు ఏడడానికి. నేను కెమెరా ముందు ఎంత నేర్చి నాకు వచ్చిన వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాధానం చెప్పి ఆ మీడియాకి సమాధానం చెప్పాలి. ఇంట్లో పాపను చూసుకోవాలి, హెల్త్ పరంగా నేను చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళని నేను చూసుకోవాలి. ఇన్ని బాధ్యతలు నాకు ఉన్నాయి. అంతేగాని పాప తల్లి ఆడట్లేదు, పాప తల్లి ఇంత ధైర్యంగా ఉంది అంటే ఉన్న ధైర్యాన్ని కూడా నన్ను కోల్పోమంటున్నారా, లేదంటే పాప మిస్ అయిందన్న సందర్భంలో మొత్తం ఫ్యామిలీని కట్టుకట్టుకొని చచ్చిపోమంటున్నారా? ఏదో ఒకటి చెప్పండి. అంతేగాని ఎక్కడి నుంచో ఏదో కామెంట్లు పాప తల్లి ఎలాగంట, పాప తండ్రి అలాగంట, కుక్కని ఏదో చేసేసారంటే కుక్కని ఏదో చేసేసేలా ఉంటే ఎంత ఇన్వెస్టిగేషన్లో తెలీదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే కుక్కని ఏదో చేసేసారన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కుక్కని ఏదో చేసేసేలా ఉంటే ఇంత పాటికి వెంటనే తెలిసిపోను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉంది, ఇంత గాలింపులో ఏ ఆజుకన్నా తెలియకుండా ఉండకపోదు, ఉంటుంది. మరి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, మమ్మల్ని ఎందుకు స్టేషన్లో పెట్టలేదు? దీనికోసం చెప్పండి ఒకసారి. మీరు అనుకున్న విధంగానే ఆలోచించండి ఒకసారి. ప్రభుత్వం అంటే సార్ ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు సార్ డిపార్ట్మెంట్. పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా ఇంకా డిపార్ట్మెంట్ని పెంచండి, ఇంకా గాలింపులు ఎక్కువగా తీసుకోండి అని చెప్పారంట. చెప్పినట్టుగానే వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఏంటంటే ఇంకా చిన్న ఆశ ఏంటంటే అన్ని కోణాలు ఎదికినా సరే ఇంకా దొరకలేదు. కాకపోతే ఇంకా కొంచెం ప్రయత్నిస్తే ఏ రోజుకైనా పాప దొరుకుతుంది అన్న ఆశ అయితే ఉంది సార్. Tandavan News. For more updates, like, share and subscribe.